ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా నేటి జనరేషన్లో స్టార్ హీరోగా కెరీర్ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన స్టార్డమ్ ని విస్తరించుకున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మన ముందుకు రాబోతున్నాడు. స్ట్రైట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ మూవీస్ తో కూడా తన చరిస్మాను చాటుతున్నాడు విజయ్. అంతేకాదు తన గత చిత్రాలతో కూడా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. భరత్ కమ్మ డైరెక్షన్లో విజయ్ హీరోగా 2019లో రిలీజ్ అయింది డియర్ కామ్రేడ్ చిత్రం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. కానీ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్తో హిట్ రేంజ్కు చేరుకుంది. మహిళా సాధికారత కథాంశంగా డియర్ కామ్రేడ్ చిత్రం తెరకెక్కింది. క్యూట్ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బిక్చర్ మూవీ సంయుక్తంగా నిర్మించారు. దాదాపు 2.5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ రీసెంట్ గా వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం హిందీ వర్జన్ అరుదైన రికార్డ్ ని నెలకొల్పింది. ఇంతవరకు మరే డబ్బింగ్ సినిమాకు రానంతగా 3.5 మిలియన్ లైక్స్ తో దూసుకుపోతోంది. 300 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని క్రాస్ చేసింది. క్రికెటర్ లిల్లీగా రష్మిక నటనకు ప్రశంసలు లభించాయి. ఆమె చుట్టూ తిరిగిన కథ బాగా ఆకట్టుకుంది. అతిగా ఆవేశపడే స్టూడెంట్ లీడర్ బాబీగా విజయ్ దేవరకొండ రచ్చరచ్చ చేశాడు. హిందీ డబ్బింగ్ చిత్రాల్లో అత్యధికంగా 3.5 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది డియర్ కామ్రేడ్ చిత్రం. ఈ అంశం లైగర్ మూవీ హిందీ మార్కెట్ కి ప్లస్ అవుతుందని సంబరపడుతున్నారు విజయ్ ఫ్యాన్స్.